జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడంతో షబ్బీర్ అలీ గారి నివాసం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సంబరాలు. భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా కార్యాలయంలో చేరుకొని బాణసంచా కాలుస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకొని బాణసంచా కాల్చారు. పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గూడెం శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు కాల గణేష్, అంజద్, లడ్డు, రాజాగౌడ్, గోసంగి సత్యం, అతీక్, ఖదీర్, జమీల్, కిరణ్, కైఫ్, భూమని బాలరాజు, సిద్దిక్, రాజిరెడ్డి, రఫీక్, సాదిక్, లక్క పత్తిని, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక చారిత్రక దినమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్ద మొత్తంలో సంబరాల్లో ముంచి తేలాడుతున్నారు. మొన్న జరిగిన కాంగ్రెస్ బై ఎలక్షన్ లో జూబ్లీహిల్స్ లో నియోజకవర్గానికి పెద్ద మొత్తం మెజార్టీ అందించిన ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి మేము సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే పీజేఆర్ హైదరాబాద్ లో చనిపోయిన తర్వాత బహుశా ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళా అంత పెద్ద ఘనత పెద్ద మెజార్టీ తీసుకొచ్చినందుకు ఈ రోజు హైదరాబాద్ కాంగ్రెస్ పబ్లిక్ మేము మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ అంటే మళ్ళొక చరిత్రకు ఎక్కింది. ఈ 6 పథకాలు ప్రజల్లో అమలవుతున్నాయని మళ్ళొక్కసారి నిదర్శనంగా చెప్తున్నాం. ఎందుకంటే రానున్న కాలంలో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. దాన్ని కూడా పెద్ద మొత్తంలో ఎలక్షన్ గెలుపొందుతామని మనం గర్వంగా చెప్తున్నాం. దానిలో భాగంగా మా ప్రియతమ నేత కామారెడ్డి ముద్దు బిడ్డ షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో ఒక టైగర్ మెయిన్ ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మెయిన్ పాత్ర వహించిన మైనార్టీలకు మా షబ్బీర్ అలీ గారికి కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్నదని మళ్ళొక్కసారి షబ్బీర్ అలీ గారు ఇది తెలియజేస్తున్నాం. దాంతో పాటు ఇక మళ్ళా 8 సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మేము గర్వంగా బల్ల గుద్ది ఎత్తున్నాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ నిదర్శనం ఏందో ఇప్పుడు ప్రజలంతా చూస్తున్నారు. స్థానిక ఎలక్షన్ లో కూడా పెద్ద మెజార్టీ ఘనంగా వస్తుందని మేము సంతోషంగా కామారెడ్డి యూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నామని మళ్ళొకసారి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ గెలుపు ఈ రోజు కామారెడ్డి పట్టణంలో డిసిసి కార్యాలయం ముందు సంబరాలు నిర్వహించుకున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ముఖ్యమంత్రి సన్నబియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు, అదేవిధంగా బస్సు ఫ్రీ, ఉచిత కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చాం. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు ఇవ్వలే. పోయిన సంవత్సరం నుంచి కొన్ని లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కొన్ని కోట్ల మంది కూడా సన్న బియ్యాన్ని తీసుకుంటున్నారు. ఆ పథకాలు చేయగానే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మా ప్రియతమ నేత షబ్బీర్ అలీ గారు కూడా. అందరికీ నమస్తే. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ నడిగడ్డ పైన కాంగ్రెస్ పార్టీ జెండా నవయువ నాయకుడు నవీన్ యాదవ్ గారు అశేషమైనటువంటి మెజారిటీతో విజయం సాధించిన వాటి నేపథ్యంలో ఈరోజు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రియతమ నేత కామారెడ్డి ప్రజల గుండె చప్పుడు, బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కాపాడినటువంటి నేత మొహమ్మద్ షబ్బీర్ అలీ గారు ఆదేశాల అనుసారం ఈరోజు అంబరాన్ వంటి సంబరాలు ఈరోజు మేము చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచన చేస్తే కేటీఆర్ గారు తన ప్రసంగం అప్పుడు చెప్పినాడు, తీసరే నంబర్ పై ఐ కార్ బాకీ సబ్ కుచ్ బేకార్ అన్నాడు. ఈ రోజు కారు బేజార్ అయిపోయింది జూబ్లీహిల్స్ గల్లీ వల్ల. కారు కనిపించకుండా పోయిందని సందర్భంగా నేను